సో మనం నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, అందరూ భయపడే గ్రహం. అసలు శని అంటేనే భయపడిపోతారు. ఏంట్రా నాకు శనిలో దాపరించామని అంటారు. అసలు ఏంటి శని గ్రహంకి ఎందుకు అంత భయపడతారు జనాలు? అసలు నిజంగా అంత భయపడాల్సిన అంత అవసరం ఉందా? మంచి ప్రశ్న. ఇందాక నుంచి నేను కుజదోషం తర్వాత వెయిట్ చేస్తున్న ప్రశ్న శని. ఎందుకంటే దీని మీద అపోహలు ఎక్కువ, అవగాహన చాలా. అంటే దీని మీద ఉన్నటువంటి విషయ అవగాహన కన్నా తెలియనటువంటి విషయాల మీద భయం ఎక్కువ మనకి. కాబట్టి ఫస్ట్ దీని మీద ఒక మనం అవగాహన తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. శని కర్మకారకుడు. ఓకే. మనం ఈ యొక్క జన్మ ఎత్తినా ఇంకో జన్మ ఎత్తినా దీన్ని మనం భావిస్తాము, ఖచ్చితంగా నమ్ముతాం. హైందవ ధర్మాన్ని పాటించేటువంటి వాడిని కూడా కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నమ్ముతాడు. జ్యోతిష్యానికి కర్మ సిద్ధాంతానికి కూడా లింక్ ఎక్కడ ఉందంటే కనుక ఈ గ్రహాల వల్లే. ఓకే. ఇప్పుడు నువ్వు ఈ యొక్క జన్మ ఎత్తావు దేనికి? నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యాల ద్వారా మంచి జన్మని నువ్వు పొందావు. అంటే మంచి జన్మని అంటే కనుకను నీకు పేరెంట్స్ బాగుంటారు, నీ కెరీర్ వైజ్గా బాగుంటుంది, ఏదో మంచి చేయడానికి నువ్వు ఈ యొక్క జన్మని ఎత్తావు. తర్వాత ఆటోమేటిక్గాను సాటిస్ఫాక్షన్గా మీ లైఫ్ కంప్లీట్ చేస్తారు, తర్వాత గతిస్తాం. సో వాట్ ఎవర్ అంటే మనం ఇంతకుముందు చేసుకున్న పాపాలు కానీ పుణ్యాలు కానీ ఈ దాని ద్వారా 3 కర్మలు ఉంటాయండి. ఓకే. సంచిత కర్మ. ఓకే. పూర్వజన్మలో మనం ఆ కర్మను పట్టుకునే ఈ యొక్క జన్మను ఎత్తుతాం. ఓకే. అంటేను మీరు పూర్వజన్మలో నా దగ్గర అప్పు చేశారు, నాకు తీర్చలేదు, నన్ను ఎంతో తిప్పించారు, ఆ రుణం ఉండిపోతుంది. అంటే ఆ క్యాష్ని మీరు వాడుకుని ఉండొచ్చు, ఆ సమయానికి నన్ను ఏదో ఇబ్బంది పెట్టేశారని ఆనందపడవచ్చు, కానీ ఆ యొక్క రుణం అనేటువంటిది మన ఇద్దరి మీద లింకప్ అయి ఉంటుంది. మీ గురించి నేను పుట్టాల్సిందే, నా గురించి మీరు పుట్టాల్సిందే. ఇది కర్మ సిద్ధాంతం చెప్పేది. సంచిత కర్మ అంటే అప్పుడు నన్ను ఎంత ఇది ఇబ్బంది పెట్టావో ఇప్పుడు ఏదో రూపంలో నా కొడుకుగాను లేకపోతే ఇంకా కొంచెం, అంటే కర్మ సిద్ధాంతం ఇంకా కొంచెం డీప్గా చెప్పింది. అంటే ఇంకా వాడు బాగా ఇబ్బంది పెట్టి ఉంటే కనుకను ఇంట్లో జంతువులాగను, అంటే కుక్కలాగా, ఇప్పుడు మనం పెట్స్ తెచ్చుకుంటూ ఉంటాము, కొంతమంది బాగా చూసుకోవచ్చు, కొంతమంది దాన్ని హింసిస్తూ ఉంటారు. అంటేను ఈ యొక్క రుణపరంగాను వాడిని నువ్వు ఆ యొక్క సంచిత ఉండిపోయింది. అంతే. ఇప్పుడు ఫ్రెండ్షిప్ కూడాను మనం ఎవడో తెలియదండి, 3వ వ్యక్తి ఎక్కడో కలుస్తాము. ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు 100 మంది ఉంటారు క్లాస్ రూమ్లో, మనకు ఒకటితోటనే మనకు ఆ యొక్క ఎఫెక్షన్ వస్తుంది, తొందరగా కలిసిపోతాం, ఏదో మనకి తెలిసిన మనిషి అనేటువంటి భావన వస్తుంటుంది. ఇవన్నీ ఏంటంటే కనుక సంచిత కర్మలు. తర్వాత ఆగామి కర్మలు ఉంటారు. అంటే నువ్వు యొక్క జీవితంలోనూ ఏవి చేయడానికి పుట్టావు. ఓకే. అంటేను ఈ కర్మ పూర్తి చేసేసుకున్నావు దీని గురించి. అంటేను నువ్వు ఆ జన్మలోనూ ఈ బ్యాలెన్స్ ఉంచావు కాబట్టి ఆ బ్యాలెన్స్ కంప్లీట్ చేయడానికి పుట్టావు. నెక్స్ట్ పుట్టిన తర్వాత మిగతాది ఏముంది, అది ఆగామ కర్మ. ఇవి కూడా నిర్ణయించేది ఏంటంటే కనుక నవగ్రహాలు. సంభవిత కర్మలు అంటేనే ఇప్పుడు పుట్టావు, పుట్టిన లోపలేను నువ్వు ఈ సంకల్పానికి, అంటే నేను కుక్కడిపల్లికి వెళ్దాం అనుకున్నా అండి, డైరెక్ట్ కుక్కడిపల్లికి వెళ్ళలేను కదా, నేను మధ్యలోనూ ఇవన్నీ స్టేషన్స్ దాటుకుంటూ అక్కడికి వెళ్ళాలి. సేమ్ అదే విధంగా నువ్వు ఈ కర్మం చేద్దాం అనుకునే లోపలే మిగతావన్నీ కూడా చేయాల్సి వస్తుంది. మన చుట్టుపక్కల అంతే కదండి, చుట్టుపక్కల ప్రభావం, మన యొక్క జీవిత ప్రభావం, మన కుటుంబ వ్యవస్థ ప్రభావం, దానివల్ల ఇంకో కర్మ యాడ్ అవుతుంది. ఇవన్నీ కూడాను ఈ బ్యాలెన్స్ని కవర్ చేసేటువంటి వాడు ఎవరయ్యా అంటే నవగ్రహాల్లో శని. శని కర్మ ఫలదాత. మనం చేసుకున్నటువంటి కర్మలకు తగినటువంటి ప్రతిఫలాలను మన మీద చూపిస్తుంటారు. కొంతమంది మనం చూసుకుంటే కనుక ఏలినాడు శని మహర్దశ నడుస్తుంటుంది, వాడు క్యాజువల్గానే ఉంటాడు. కొంతమందికి చిన్న అష్టమ శనో ఏదో చిన్న పీరియడ్ వచ్చినా సరేను వాడు అల్లకల్లలో అయిపోతుంటాడు. అసలు కుటుంబము రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి కూడా దిగజారిపోతుంది. అంటే మనం మంచి చేస్తే బాగుంటుంది, మంచి చేయకపోతే అంతే. ఇప్పుడు ఈ శని వచ్చినప్పుడు అయ్యప్ప మాల వేసుకోండి, లేదు ఆంజనేయ స్వామి మాల వేసుకోండి, శివమాల వేసుకోండి అని చెప్పేసి ఎందుకు సూచిస్తూ ఉంటారంటే ఆ దీక్ష అనేటువంటిది ఇంపాసిబుల్, అంటే చాలా కష్టమైనటువంటి విషయం. నువ్వు రోజు బెడ్ మీద పడుకోవడం అలవాటు చేసుకున్నావు, వేడి నీళ్ళతో స్నానం చేయడం అలవాటు చేసుకున్నావు, నోటికి అనేకమైనటువంటి రుచుల్ని అలవాటు చేసావు, ఇవన్నీ కూడా త్యజించి ఒక నియమబద్ధంగా మనం జీవితాన్ని కొనసాగించాలంటే కష్టమైనటువంటి విషయం. ఆ కష్టాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక గ్రహం వల్ల ఒక కష్టం కలుగుతుంది మనకి, దాన్ని ఏం చేస్తున్నాం అంటే దైవీకమైనటువంటి మార్గంలోకి మలుచుకుని ఆ కష్టాన్ని అనుభవిస్తున్నాం. అంటే నువ్వు వెళ్తున్నావు, నీకు ఒక యాక్సిడెంట్ జరగాలి, కానీ ఆ యాక్సిడెంట్ వల్ల ఏంది, నువ్వు శారీరక పీడన అనుభవించాలి, ఇది గ్రహస్థితి. కానీ నువ్వు అదేం చేస్తున్నావు అంటే కనుక అయ్యప్ప మాల వేసుకుంటున్నావు, కాళ్ళకి చెప్పులు వేసుకోవట్లే,
నీకు రాళ్ళు గుచ్చుకుంటూనే ఉంటాయి, అయ్యప్ప అయ్యప్ప అనుకుంటూ వెళ్ళిపోతావు. అంటే ఆ శారీరక కర్మను నువ్వు అనుభవిస్తున్నావు, కానీ భక్తి మార్గంలో అనుభవిస్తున్నావు కాబట్టి దాని యొక్క ప్రభావాన్ని మనం సో తగ్గించుకుంటాం. అంటే మీరు అంటే మనిషి ఎంత డిసిప్లైన్డ్గా ఉన్నాడు, ఆ డిసిప్లైన్కి సంబంధించి అదంతా శని మన అంతే అండి. ఎలా ఉంది అని. మీకు శని యొక్క ప్రభావాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, బంగారం మనకు దొరుకుతుందండి. మ్మ్. దొరికినప్పుడు ఎలా ఉంటుందంటే, మట్టి బాగా మట్టితోటి దుమ్ము కొట్టుకుపోయేసి అసలు భూమిలో ఇక్కడ ఏమన్నా తిరుగుతాయా అనేటువంటి స్థాయిలోనూ ఉండేటువంటి లోపలికి ఊపిరి కూడా ఆగనటువంటి చోట బంగారం దొరుకుతుంది. మ్మ్. అది దొరికినప్పుడు ఏంటంటే కనుక దానికి ఒక వాల్యూ ఉండదు. మ్మ్. ఆ బంగారాన్ని కూడా చూస్తే ఇది మట్టి ముద్ద లేకపోతే బంగారం అనేటువంటి డౌట్ వస్తుంది. దాన్ని ఏం చేస్తారు, తీసుకొచ్చి శుద్ధి చేస్తారు, అగ్నిలో వేస్తారు. దాని తర్వాత దాన్ని ఒక రూపంలోకి మార్చిన తర్వాత అక్కడ డిస్ప్లేలో పెడితేనో దానికి ఒక వాల్యూ ట్యాగ్ తగిలిస్తారు. అంటే మట్టిలో ఉన్నప్పుడు దానికి ఏ వాల్యూ లేదు. లేదు. అలా డిస్ప్లేలో పెట్టిన తర్వాత దానికి ఒక వాల్యూ వచ్చింది. ఈ ప్రాసెసింగ్ అంతా చేసేది ఎవరయ్యా అంటే కనుక శని భగవానుడు. గ్రేట్. అంటే మనిషి యొక్క నడవడికను వాడు సక్రమమైనటువంటి మార్గంలో లేకపోతే కనుక మనిషి ఎప్పుడు వింటాడండి? ఏసీలో కూర్చోబెట్టేసి పంచభక్ష పరమాన్నాలు తినిపిస్తూ వాడికి అలసట లేకుండా చెమట కూడా కారకుండా ఉన్నటువంటి సమయంలో ఏది చెప్పినా సరే వాడి Casual గా light గా చెవికి కూడా ఎక్కదు. కానీ అదే ఒక కష్టాన్ని కలగజేస్తూ సుఖాన్ని చూపిస్తూ, మ్మ్. అరే ఆ పొజిషన్లో నేను లేకపోవడానికి కారణము నేను చేసినటువంటి ఇదే కదా, నా జర్నీ కరెక్ట్గా లేకపోవడం వల్లే కదా. మనిషి లోపల కసి కూడా లేకపోతే అండి, ఇప్పుడు అగ్ని లేనిదే పక్వం కాదు అంటారు శాస్త్రం. అంటే ఒక వంట కావాలంటే కనుక పొయ్యి మీద పెట్టంగానే సరిపోదు, కింద అగ్ని ఉండాలి. ఉండాలి. సేమ్ అదేవిధంగా మనిషిలో ఎంత ప్రయోజకతమైనటువంటి టాలెంట్ ఉన్నా సరే వాడికి చెయ్యాలనేటువంటి ఆసక్తి కానీ ఆ యొక్క మనిషిలో కాన్ఫిడెన్స్ కానీ, కష్టం వల్లను చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే వాడి స్థాయికి మించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాలి అనిపించేది ఎప్పుడంటే కనుక వాడికి భరించలేనటువంటి కష్టం వచ్చినప్పుడు. మ్మ్. అది కలగజేసేటువంటి వాడు శని. ఓ. శని మహర్దశలో అందరూ అంటారు నేను దిగజారిపోయాను, నాకు కష్టాలు వచ్చినాయి అని చెప్పేసి. దాని తర్వాత వెళ్ళి కలవండి, వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు, మంచి రియలైజేషన్ వస్తుంది మనిషికి. అంటే అప్పటి వరకు కూడాను వాడి యొక్క ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి. అంటేను ఎంతసేపు క్యాజువల్గా తీసుకుంటూ ఈ లైఫ్ని సీరియస్గా తీసుకోనటువంటి వాడిని, అంటే ఈ జన్మను కూడాను మనం సీరియస్గా తీసుకోకపోతే దేవుడు ఒప్పుకోడండి. అదే. దీన్ని సీరియస్గా తీసుకోవాలి. అంటే మనం ఎందుకు పుట్టాము, అంటే మనం ఎలా దేని వల్ల ఇది అంటే మనకి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అనేది శని మనకు రియలైజ్ చేయిస్తాడు. కష్టము అనేటువంటి మాట ఒక రకంగా చెప్పాలంటే సంతోష్ గారు, మనం ఎటు నడవలేదు, అవును. బాగా కడుపు నిండా ఇష్టమైన పదార్థాలు తిన్నాం, అది కూడా కష్టమే, అరగదు. అవును. ఏమండి, ఆ కష్టం అనేటువంటిది మనం తీసుకునేటువంటి బుద్ధితత్వం బట్టే ఉంటుంది. మ్మ్. మనకి ఏంటంటే లగ్జరీ చూసిన తర్వాత కొంచెం ఇప్పుడు నేను రోజు బండి మీద తిరుగుతానండి, ఇంటి పక్కకైనా సరే నేను బండి మీద వెళ్తాను. అలాంటిది ఒకసారి బండి పని చేయలేదో, ఆన్ కాలేదో, పంచర్ అయిందో, నేను నడవాల్సిన పరిస్థితి వచ్చింది, నాకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. దాని తర్వాత రెండో రోజు నడుస్తా, మూడో రోజు కూడా నడుస్తా, నాలుగో రోజు ఏంటంటే కనుక బండి కూడా వదిలేసి హాయిగా తిరగడం మొదలు పెడతా. శని చేసేది ఏంటంటే కనుక మనిషిని అలవాటు చేస్తా. ఓ. వాడి యొక్క జీవితంలోనూ ఏదైతే ప్రయాణం ఉందో ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఆయన అందుకనే ఈ యొక్క ఏలినాటి శని అనేటువంటిది చూస్తే కనుకను 3 విభాగాలు మామూలుగా మనకు చూడడానికి 7.5 సంవత్సరాలు. ఆయన ప్రతి 2.5 సంవత్సరాలు సో ఎలినాడ్ శని అంటే 7.5 years. 7.5 years. ఓకే. ప్రతి 2.5 yearsకి ఆయన ట్రావెల్ చేస్తారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. అవును. ఆ విధంగా ఆయన యొక్క ప్రయాణాన్ని ఎలా చూస్తారంటే శిరోశని, హృదయ శని, పాదశని అని చెప్పేసి విభాగం చేశారు ఓకే. జ్యోతిష శాస్త్రం. మ్మ్. ఈ పాదశని అనేటువంటి వాడు ఏంటంటే కనుక ఫస్ట్ 12వ స్థానంలో శని ఉంటే కనుకను, అది కూడా ఏలినాటి శనిలో ఈ యొక్క జర్నీలో ఏంటంటే కనుకను మొత్తం 7.5 సంవత్సరాల్లో ఇది ఒక పార్ట్. ఓకే. దీంట్లో ఈ ఫస్ట్ 2.5 yearsని వ్యయస్థానం. ఓకే. ఫస్ట్ ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెడతాడు. అంటే వీడు విచ్చలవిడిగా పాపాన్ని చేస్తూ పక్కన వాళ్ళని మోసం చేస్తూ ఎవరైతే కనుకను ఆ యొక్క ధనాన్ని సంపాదించాడో, ఫైనాన్షియల్గా ఎదిగాడో అలాంటి వాడికి ఏంటంటే కనుకను ఇంట్లో అనారోగ్య సమస్యలు రావడం, మ్మ్. పెద్దవాళ్ళకి ఆరోగ్య ఇబ్బందులు రావడం, ఇంట్లో మరమ్మతులు జరగడం, ఆకస్మికమైనటువంటి ధన నష్టం జరగడము, ఈ యొక్క ఐటీ రైట్స్ ఇవి కూడా జరుగుతాయి కదా, ఇవి కూడా ఎక్కువగా శని మహర్దశ శని పీరియడ్లో జరగడానికి ఓకే. కారకత్వము అని చెప్పేసి మేము చాలా చోట్లను మేము స్టడీ చేసినప్పుడు తెలిసినటువంటి విషయం. ఓకే. అంటే వీడు ఎప్పుడైతే కనుక ఆర్జితంగా తన కష్టంతో సంపాదించినటువంటి ఆకస్మిక ధన నష్టం అని ధన నష్టం అనేటువంటి చెప్పుకోవచ్చు. అది కూడా ఆకస్మిక ధన నష్టం అంటే 2 విధానాలు ఉంటాయి సంతోష్ గారు.
అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు మంచిగా మీ కష్టంతో సంపాదించిందైనా ఆకస్మిక ధన నష్టంతో పోవచ్చు, కానీ ఈ శని దగ్గర అలా జరగదు. ఓకే. మీరు ఎప్పుడైతే కనుక అధర్మంగా సంపాదించినటువంటి సంపాదన ఉంటుందో దానికి నష్టం సో నేను ఎక్కువగా ఎన్ని ఉంటుంది. తప్పులు చేస్తే శని నన్ను అంత బాధ ప్రభావాన్ని ఓవరాల్ గా శని అంతే గురించి చెప్పు. అంతే అండి. ఇంకొకటి మీరు అన్నట్టు డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఈ రెండు ఖచ్చితంగా ఇస్తాడు శని. ఓకే. సో మనం ఎంత బాగుంటే మనకి అంతే అంత శని మనకు అనుగ్రహిస్తాడు. సో అయితే శని ఇస్ నాట్ ఏ అంటే చెడ్డ గ్రహం అని కాదు, పాపగ్రహం అనేటువంటిది అంటే జ్యోతిష్య శాస్త్రపరంగా పాపగ్రహమే. ఓకే. కాబట్టి ఏదో మనకు పాపం చేసి పెడతాడని కాదు. ఓకే. శని వల్ల ఎందుకు భయపడతామంటే కనుక అండి, ఈ యొక్క 9 గ్రహాల్లో కూడాను శని అనేటువంటి వాడు మన కర్మలను మనకు చూపిస్తాడు. ఇప్పుడు నిన్నుగా ఎవడైతే ప్రశ్నిస్తాడో వాడు నీకు ఎప్పుడైనా చెడ్డవాడు. ఓకే. అంతే కదండి. నీ లోపాలు ఎవడైతే చూపిస్తాడో అవును, వాడు నీకు చెడ్డవాడు. నువ్వు ఏది చేసినా చప్పట్లు కొట్టేవాడు నీకు ఎప్పుడు మంచిగా. సేమ్ రైట్. ఈజీ సింపుల్ గా మనం ఒక విషయంగా శని గురించి చెప్పుకోవాలంటే కనుక శని నిన్నుగా చూపిస్తాడు. అది నీకు నచ్చట్లేదు, ఆయన మంచి గ్రహంగా నా తప్పులన్నీ ఎత్తి చూపిస్తా. అంతే, నువ్వు చేసావయ్యా, ఇది కాదు నీ లైఫ్, ఇటు పక్క వెళ్ళు అంటాడు, కొంచెం తోస్తాడు. ఇప్పుడు తండ్రి ఉన్నాడండి, తల్లి చేసినంత ప్రేమ చూపెట్టాడు తండ్రి, కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తాడు, అంత మాత్రం ప్రేమ లేనట్ట. ఏం చేస్తాడు, స్విమ్మింగ్ పూల్ చూసి ఒక పిల్లవాడు భయపడుతుంటే కనుకను కొంచెం ధైర్యం చెప్పి ఆ ఒడ్డుకు కూర్చోబెడతాడు, కాళ్ళు ఆడిస్తాడు, ఫస్ట్ లోపలికి దింపుతాడు, మెల్లిగా వదిలేస్తాడు. వదిలేసినంత మాత్రం తండ్రి నేను చంపుదాం అనుకుంటున్నాడా? లేదు, నీ యొక్క జీవితంలో ఇది నేర్చుకుని ఆయన, దీని ద్వారా నువ్వు ఉన్నతికి చేకూరుతావు. సేమ్ శని కూడా అదే. శని ఏంటంటే కనుకను మనకు గాడ్ ఫాదర్గా మనకి ఒక గైడ్ చేసేటువంటి వాడు శని. ఓకే. ఒక మాటలో చెప్పాలంటే కనుక సో అంటే ఈ ఏలినాటి శనిలోనే చాలా ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇందులో నేను చెప్పా కదా, ఈ 3 భాగాలు ఉంటాయి. ఇందాక మనం పాత శని గురించి మాట్లాడాం, ఫైనాన్షియల్గా, ఆరోగ్యపరంగా, ఎవరికి ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్య. ఇక మనకి హృదయ శని వస్తాయి. ఈ హృదయ శనినే జన్మ శని అంటారు. ఓకే. ఈ జన్మస్థానంలో వచ్చినప్పుడు ఏంటంటే కనుక అండి మనకి అనారోగ్య సమస్యలు రావడం, ఓకే, ఇబ్బందులు కలుగుతూ ఉండడం, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కొంచెం మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం, ఈ రకమైనటువంటి వాతావరణాన్ని ఈ జన్మ శని కలగజేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాము, మనకు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి చేసినటువంటి ఆఫీస్ అయినా సరే ఇప్పుడు మనకు కొత్తగా ఉంటుంది, నచ్చదు. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నారా, మనల్ని ఎవరో నెగిటివ్గా చేద్దామని చూస్తున్నారు, ఇలాంటి భావన మనలో పెరిగిపోవడం, విసుగుదల రావడము, అలాగే ఆరోగ్యం సహకరించకపోవడము, ఇవన్నీ కూడాను జన్మశని వల్ల కలుగుతుంటాయి. అంటే ఒకప్పుడు ఎంతో హార్డ్ వర్క్ చేసినటువంటి మనమే ఇప్పుడు చిన్న పని చేసినా త్వరగా అలసిపోతూ ఉంటాం. ఇలా శారీరకమైనటువంటి బాధలు జన్మశని వల్ల కలుగుతుంటాయి. ఓకే. అంటేను వీటి యొక్క ఇంపాక్ట్ కూడా ఇందాక మనం చెప్పినట్టుగా ఆ కర్మాలని బట్టే దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది అధికంగా ఉంటుందా తక్కువగా ఉంటుందా అనేటువంటిది కూడాను డిపెండ్. మళ్ళీ అగైన్ మనం ఏం చేసామన్న దాన్ని బట్టే ఉంటుంది. జ్యోతిష్యానికి కర్మకు పూర్తిగా సంబంధం ఉంది ఎవరితో అయ్యా అంటే కనుక శనితోటి. శని దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కౌంట్ డౌన్. మిగతా గ్రహాలన్నీ కూడా వాళ్ళ కాంబినేషన్ వల్లను వారి యొక్క ఫలితాలను చూపిస్తూ ఉంటారు. అది ఫైనాన్షియల్ గా. వ్యూవర్స్, ఆడియన్స్ అందరూ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడు హార్డ్ వర్క్ చేయాలి, డిసిప్లైన్డ్గా ఉండాలి, మంచి పని చేయాలి, లేకపోతే శని మీ నెత్తి మీద ఉంటుంది. అంతే, మన పని మనం చేసుకుంటూ వెళ్తాయండి, ఎవరిని ఇబ్బంది పెట్టడు. అంటే ఇప్పుడు కర్మను తప్పించుకోలేటువంటి ఫలితం ఎవరికి లేదు. అంతే. ఇంతమందికి జ్యోతిష్యం చెప్పేటువంటి వాడి నాకైనా సరే ఆ శని పీరియడ్ వచ్చినప్పుడు దానికి తగినటువంటి జాగ్రత్తలు నేనేం తీసుకోవాల్సిందే, మీకైనా చెప్పాల్సిందే, తప్పదు. అంతే. దాని యొక్క ప్రభావం అనేటువంటిది 100% ఉంటుందా, 10% ఉంటుందా, 50% ఉంటుందా అనేటువంటిది మన మీద డిపెండ్ ఉంటుంది. ఆ 10% అయితే కనుక ఖచ్చితంగా ఎవరు తప్పించుకునేటువంటిది కాదు. అంటే ఇప్పుడు మీరు హాస్పిటలైజ్ అవ్వాల్సినటువంటి చోట ఏదో చిన్న తలనొప్పితోటో జ్వరంతో ఒక 2 రోజులు ఇంట్లో పడుకుంటారు మళ్ళీ మీరు. సో ఇప్పుడు మనం చాలా మందిలో చూస్తుంటాం, చాలా మంది లేజీగా ఉంటారు, ఏ పని వెంటనే చేయరు, ప్రతిదానికి బద్దకిస్తాడు. సో శని ప్రభావం పూర్తిగా వాళ్ళకి తక్కువగా ఉందని, వాళ్ళ మీద బాగుందనుకోండి. అంటే ఈ శని ఉండేటువంటి స్థానాలను కూడాను మంచి స్థానాలు, అంటే ఆయన కంప్లీట్గా ఆయన యొక్క ప్రభావం చూపెట్టడానికి కొన్ని అనుకూల స్థానాలు ఉంటాయి. ఓకే. ఆయన కొంచెం అనుకూల స్థానంలో లేకపోతే ఆ యొక్క శని ప్రభావం లేదనుకోండి, వీరి మీద వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి. శని ఉండడమే, అనుకూలంగా ఉండడమే
చాలా మంచిది జీవితం మీద అని చెప్పేసి పూర్తిగా ఓవరాల్గా ఒక మాట చెప్పుకోవచ్చు. ఇక ఈ జన్మ శని తర్వాత వచ్చేటువంటిది శిరోశని. అంటే ఇక కంప్లీట్గా ఈ శరీరాన్ని మొత్తం కూడా శని స్కానింగ్ చేసాడు. అంటే నీ కర్మ ప్రారంధాలన్నీ కూడా కడిగేసాడు. ఈ 7.5 సంవత్సరాల్లో మొదటి 2.5 సంవత్సరాలు అయిపోయింది, తర్వాత 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఆఖరి 2.5 సంవత్సరాలు శిరోశని. ఈ శిరోశని వచ్చినప్పుడు ఏంటంటే కుటుంబ వ్యవస్థ మీద నీకు శని యొక్క ప్రభావం చూపిస్తాడు. కుటుంబ వ్యవస్థతోటి మనకి ఎప్పటి నుంచో ఉన్న గొడవలు, ఆస్తి తగాదాలు, ఇవన్నీ కూడాను రెట్టింపు అవడాలన్నా తగ్గాలన్నా ఏదైనా. అంటే ఇక్కడ మీరు గమనిస్తే మనిషి 3 యొక్క రుణాలతోటి బాగా ఇబ్బంది పడుతుంటారు. ఒకటి డబ్బు వ్యవహారంలో బాగా అసలు మత్తెక్కేసి తిరుగుతూ ఉంటారు. 2 వాడి మీద వాడికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. 3 కుటుంబంతో సరిగ్గా ఉండరు, ఎవరిని లెక్క చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని లెక్క చేయాలి, నా జీవితంలో వాళ్ళే నా దగ్గరికి వస్తారు అనేటువంటి ఈగో స్ట్రాటజీ బాగా పెరిగిపోతుంది మనిషి. ఈ 3టిని కంట్రోల్ చేసేది ఏలినాటి శని. అంటే ఈ 3 వ్యవస్థల్లో నీకు రియలైజేషన్ తెచ్చేస్తుంది. పాదశని అయ్యేసరికి నీ యొక్క ఆర్థిక వ్యవస్థను ఎంతవరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎంతవరకు నిన్ను అది కాపాడుతుంది. అంతే కదండి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, డబ్బు ఉంటే సరిపోతుంది అనుకుంటాం, ఎడారిలోకి పోతాము, డబ్బులు ఇసిరేస్తేనూ మనకి ఆహారం దొరికేస్తుందా, అక్కడ వరకు ప్రయాణం చేయాలి కదా, డబ్బు నీకు అక్కడేం కాపాడట్లే. ఆ విధంగా డబ్బు నిన్ను ఎంతవరకు కాపాడుతుంది, నీ యొక్క శరీరం నువ్వు ఏదైతే నేను అనుకుంటున్నావో అది నిన్ను నువ్వు ఎంతవరకు నువ్వు పరిపూర్ణంగా ఉన్నావో, నిన్ను అది ఎక్కడి వరకు సాటిస్ఫాక్షన్ చేస్తుంది అనేటువంటి చూపిస్తుంది. ఇక 3 నీ యొక్క కుటుంబ వ్యవస్థ నీకు సపోర్టివ్గా లేకపోతే కనుక నీ బతికేంది. ఇప్పుడు శరీరం కాళ్ళు చేతులు ఆడుతున్నంతసేపు మనకెవరు అవసరం లేదండి. ప్యారలైజ్ అయ్యాము ఏమండి, వృద్ధాప్యం వస్తుంది, నడవలేనటువంటి స్థితికి వెళ్తాం. అలాంటి సమయంలో మనల్ని ఎవరో ఒకరు ఆదుకోవాలి కదా. ఈ రోజుల్లో కష్టం చెప్పుకోవడానికైనా ఒక మనిషి ఉండాలి కదా. మనం ఏంటంటే కనుక ఈ డబ్బు అనేటువంటి మత్తుతో చాలామంది తన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థను కూడా కోల్పోతున్నాడు. అది ఎప్పుడు రిలీజ్ అవుతాడు, ప్యారలైజ్ అయినాక, బెడ్డెడ్ అయిన తర్వాత రిలీజ్ అవుతాడు. అప్పుడు ఎవరైనా వస్తారు, అప్పుడు సంపాదించుకుందామన్నా వీడు అవసరానికి బతిలాడుతున్నాడు అనుకునేసి ఎవరు చూడండి కూడా చూడరు. కానీ ఇది ముందుగానే మనకి తెలియజేసేటువంటి వాడు ఎవరంటే కనుక శని. సో ఓవరాల్గా అన్ని పారామీటర్స్లో మనకి ఒక మంచి లైఫ్లో లెసన్ ఇచ్చేవాడు ఎవరంటే శని. ఏమండి, ఒకటి సపోటా చెట్టు ఉంది, వేప చెట్టు ఉంది, రెండింటిని పక్కన పెడితే మీరు దేని వైపు చూస్తారు? సపోటా వైపు. గురుగ్రహం సపోటా. ఓకే, అందరికి గురుబలం కావాలి. శని వేప చెట్టు మనకి ఏది దగ్గరికి రాకుండా చూస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దగ్గరికి వచ్చిన తర్వాత కాదు, నువ్వు వేప చెట్టు గాలి పీల్చినా, వేప చెట్టు కింద కూర్చున్నా అనారోగ్యం కానీ ఏది కూడా నీ దగ్గరికే రాదు. సేమ్ అలాగే శని యొక్క పీరియడ్ ఉన్నప్పుడు ఏంటంటే కనుకను ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం అనేటువంటి చేదుగా ఉంటుంది, ఎందుకంటే మంచి చేస్తుంది కదా. అదే నీకు తీపిగా నోట్లోకి వెళ్ళిపోతుంది, అది లోపలికి వెళ్ళిన తర్వాత కడుపు నొప్పి తెస్తుంది. అదే నీకు వేప అనేటువంటిది ఇక్కడ వరకే, జిహ్వం వరకే రుచి, నాలుక దాటేంత వరకే రుచి, నాలుక దాటిన తర్వాత ఏ రుచి తెలియదు. అక్కడ నీకు చేదుగా అనిపిస్తుంది, అంటే ఆ యొక్క ప్రయాణం నీకు చేదుగా అనిపిస్తుంది తప్ప అది లోపలికి వెళ్ళిన తర్వాత అది కలగజేసేటువంటి ప్రయోజనాలు మాత్రం చాలా బాగుంది. సో ఆ 7.5 సంవత్సరాలు మనం పడ్డ కష్టం అంతా తర్వాత ఫ్యూచర్లో బాగుంటుందిగా ఉంటుంది. అది ఈ యొక్క శిరోశని తర్వాత చాలా మందికి మంచి జరుగుతుంది. అంతనే మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు, శని వెళ్ళిపోతూ మంచి చేస్తాడు అని చెప్పేసి. ఎక్కువగా ఈ యొక్క శని పీరియడ్ అనేటువంటిది 3 విభాగాలకు వస్తుంది. బాల్యంలో వచ్చేస్తుంది, చిన్న వయసులోను, విద్యా సమయంలో ఉన్నప్పుడు, అప్పుడు ప్రభావం అనేటువంటిది చాలా తక్కువగా చూపిస్తుంది. యవ్వన స్థితిలో ఒకసారి వస్తుంది, అంటేను మనం ఉద్యోగ వ్యవస్థలోను కొంచెం మన యొక్క జీవితం ఎదుగుతున్నప్పుడు ఈ యొక్క స్థితిలో వచ్చినప్పుడు మాత్రమే మనకు ప్రభావం అధికంగా అనిపిస్తుంది. ఎందుకంటే అనిపిస్తుంది అంటే కనుక సక్రమంగా తీసుకెళ్తుంది కాబట్టి, కరెక్ట్ వే జర్నీ కాబట్టి. అంతే కదండి. మీరు కావాలంటే గమనించండి, ఒకటే చోట మనం నించుని ఉన్నాం అనుకోండి, కొంతసేపటి తర్వాత కాళ్ళు నొప్పులు వస్తాయి. కొంచెం కాలు అటు ఇటు జరుపుతూ ఉంటే కనుక కాళ్ళు నొప్పి రాదు. అంటే సక్రమంగా వెళ్తున్నప్పుడు నీకు ఎప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది, కానీ అదే కరెక్ట్. మీరు వంకర టింకర్గా నించుంటే కనుక తర్వాత పెయిన్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి. డాక్టర్ కూడా అదే చెప్తున్నాను, నించుంటే స్ట్రైట్గా నించోవాలి. అది కొంచెం పెయిన్ ఇస్తుంది తప్ప అది అనారోగ్యం కాదు. ఎప్పుడైతే వంకర టింకరగా మనం అటు ఇటు నించుంటామో అది తర్వాత దాని ప్రభావం చూపిస్తుంది. సేమ్ అంతే మన యొక్క జీవితంలో ఏంటంటే కనుక మనం అడ్డదారి తొక్కుతున్నప్పుడు ఈ శని భగవానుడు సక్రమమైనటువంటి మార్గంలోకి మారుస్తాడు. రైట్. ఇప్పుడు అందరికీ చాలా నాకు తెలిసిన అపోహలు అన్నీ పోయి ఉంటాయి. సో డిసిప్లిన్, హార్డ్ వర్క్ అండ్ మనం ఎంత కష్టపడితే శని మనకు అంత సహకరిస్తుంది. రైట్. ఇదేంటంటే కనుక మనం ఏలినాటి శని అనేటువంటిది గోచారం. అంటే గోచారం అంటే జాతకంలోనే, జ్యోతిష్యంలోనే 2, జాతకము, గోచారము. అంటే రాశి పరంగా ప్రతి మనిషికి ఒక నక్షత్రం ఉంటుంది, ఆ నక్షత్రం ఒక రాశిలో ఉంటుంది.
ఆ రాశికి ఎప్పుడైతే కనుకను ఆ శని సంచారం జరుగుతుందో దాన్ని ఏలినాడు శని అంటారు. ఇంకోటి ఏంటంటే అష్టమ శని. శని 8వ స్థానంలో, శని నుంచి 8వ స్థానంలో ఉన్నటువంటి రాశికి అష్టమ శని అంటారు. ఈ యొక్క అష్టమ శని ప్రభావం అనేటువంటిది ఆరోగ్యం మీద, ఓకే, అలాగే వృత్తిపరమైనటువంటి జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుంది అంటారు. ఆరోగ్యం, స్వల్ప అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడాను నేను ఇందాక చెప్పా కదా సంతోష్ గారు. ఏదంటే ఈ శని ప్రభావం ఎంత ఉంటుంది అంటే కనుక వాడి యొక్క జాతకం మీద, వాడు చేసుకున్నటువంటి కర్మల మీద డిపెండ్ అయి ఉంటుంది. జాతకంలో కూడాను శని బలంగా ఉండాలి. బలంగా ఉన్నటువంటి వాడికి ఈ యొక్క అష్టమ శని కానీ ఏలినాడు శనిలో వచ్చినప్పుడు అంత ఇబ్బంది ఉండదు. అంటే మూడో వ్యక్తి అదే రాశివాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో వీడు కూడా ఖచ్చితంగా అంతే ఇబ్బంది పడాలని లేదు. ఇది ఒకసారి ఇదే అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రతి వాడి మీద జాతక ఫలితం ఒకేలాగా ఉండదు. ఇప్పుడు మన కోవిడ్ వచ్చిందండి, చాలామంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది నార్మల్గానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న స్థితి. ఇప్పుడు రోజు కూలి డబ్బులతోటి తెచ్చుకుని ఇంటిని నడిపించేటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కొంచెం సేవింగ్స్ ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్త చేసుకుని కొంచెం సతమతమయ్యారు. బాగా డబ్బు ఉన్నటువంటి వాడు నార్మల్గా వాడు ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు. వాచ్మెన్ చేత కూరగాయలు తెప్పించుకున్నాడు, తిన్నాడు. అంటే నేను అనేటువంటిది ఏంటంటే ఎప్పుడైనా సరే కోవిడ్ అందరికి ఒకటే, మళ్ళీ కోవిడ్ పీరియడ్ అనేటువంటి లాక్డౌన్ అందరికి ఒకటే, కోవిడ్ పీరియడ్ ఒకటే. కానీ ఈ యొక్క 3 రకాలైనటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏలినాటి శని అందరికీ ఒకలా ఉన్నా వాళ్ళ జాతకరీత్యా ఆ ప్రభావం మారుతూ ఉంటుంది, వాళ్ళ కర్మల్ని బట్టి కూడా. రైట్, నౌ ఇది బాగా గుర్తుంచుకోవాలి. చాలా మందికి ఇప్పుడు క్లారిటీ. సో ఏలినాటి శని అంటే అందరికీ ఒకలాగా ఉండాలనేటువంటిది ఎక్కడా లేదు. ఓకే, సో ఇంత ముందు వాడి కర్మలు బాగుంటే అది ఫెచ్చింగ్ అవ్వచ్చు, అంతే. బాగాలేదు, వాడి డిసిప్లైన్ హార్డ్ వర్క్ లేదు వాడి దగ్గర అంటే ఇంకా కిందకి వెళ్ళిపోతారు. రైట్. అలాగే ఇంకా అర్ధాష్టమ శని. ఈ యొక్క గోచారంలో 3 దోషాలు. ఏలినాడు శని అయిపోయింది, మెయిన్ ఇందాక చెప్పాం కదా, పాద హృదయ శిరోశని, అది మెయిన్. అసలు ప్రతి వాళ్ళు భయపడేది కూడా ఏలినాడు శని. తర్వాత అష్టమ శని, ఇది 2.5 years మాత్రమే ఉంటుంది అష్టమ శని. తర్వాత ఇక అర్ధాష్టమ శని, ఇది కూడా 2.5 years. అంటే శని సంచారము 2.5 years కి వన్స్ మారుతుంది. 3 మారినప్పుడు 2.5 అంటే 2.5. ఇప్పుడు శని ఎప్పుడైతే మారుతాడో వీళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరికి? అష్టమ శనికి, అర్ధాష్టమ శనికి వెళ్ళిపోతుంది. ఆ రకంగా అనమాట. ఈ అర్ధాష్టమ శని అనేటువంటిది ఏంటంటే కుటుంబ వ్యవస్థ మీద, విద్యా విషయాల్లో, ప్రధానంగా ఇంకోటి చెప్పాలంటే కనుక వ్యాపారవేత్తలకు ఇబ్బంది కలిగించేటువంటిది అర్ధాష్టమ శని దోషం. ఇదనమాట. ఈ యొక్క ప్రభావాలు కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఉంటుంది. వాటికి పరిహారాలు చేసుకుంటే కనుకను ఏదైనా సరే అండి, దైవీకము మార్గము అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు మనం ప్రదక్షిణాలు చేయమని చెప్తాం, మనం చేసిన కర్మ పోగొట్టుకోవడానికి. ఇందాక నేను చెప్పా కదా అయ్యప్ప మాల్లో ఏదైతే సారాంశం చెప్పానో, ఇక్కడ మనం చెప్పేటువంటి ఈ ప్రదక్షిణాలు కానీ క్షేత్రానికి కానీ వెళ్ళండి అని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం కూడా ఏంటంటే ఆ శారీరక బాధను దైవికమైనటువంటి మార్గంలో నీకు ఇబ్బంది లేకుండా కలగజేసుకుంటా. సో 1+1 2 అవ్వడానికి, అంతే. రైట్. ఇప్పుడు మీరు 108 ప్రదక్షిణాలు చెప్తారండి. 108 ప్రదక్షిణాలు మనిషి కొంచెం ఇబ్బంది పడితే చేస్తాడు, మాటగా మాట. ఉన్న సత్యం మాట్లాడుకోవాలి. అది దేవుడి దగ్గర కానివ్వండి, ఎక్కడైనా సరే. ఇప్పుడు 2 kilometers నడుచుకుంటూ వెళ్ళి మనం తెమ్మంటేనే ఎలా అయితే మనం ఇబ్బంది పడతామో, 108 ప్రదక్షిణాలు చేయమన్నప్పుడు మనకి ఎక్కడో కాళ్ళ నొప్పులో విసుగో ఏదో వస్తుంటుంది. కానీ దేవుడి మీద ఉన్నటువంటి భక్తితో, భయంతో ఆ సంకల్పాన్ని మనం పూర్తి చేస్తున్నాం. అదే ఇప్పుడు నీకు ఈ సంవత్సరంలో కలగజేయాల్సినటువంటి శారీరకమైనటువంటి బాధలు అక్కడ అనుభవిస్తున్నావు, నువ్వు దేవుడి పేరు చెప్పుకుంటూ, దాన్ని తప్పించుకోకుండా. కాబట్టి సుఖంగా అనుభవిస్తున్నావు. రైట్. నువ్వు ఏదో కాలుకు దెబ్బ తగిలి రక్తం వచ్చి దానికి బ్యాండేజ్ వాడి 10 రోజులు ఇంట్లో పడుకోవడం కన్నా ఈ శారీరకంగా గ్రహాలు కలగజేయాల్సినటువంటి బాధను దైవీకంగా నువ్వు మార్చుకుంటున్నావు. సో మనం చేసుకున్న కర్మ పోయి దేవుడు కళ చేయడం వల్ల పుణ్యం వస్తుంది. సో కర్మ ఎట్లా చేస్తాం సంతోష్ గారు? 3 విధాలుగా చేస్తాం. అసలు కర్మ గురించి తెలుసుకోవాలి ఫస్ట్. ప్రతి కర్మ కూడా 3 విధాలుగా చేస్తాం, దీనికి మించి ఇంకోసారి చేయడానికి లేదు. శారీరక కర్మ, శరీరం చేత అంతే, కొట్టి కానీ, దొంగలించి కానీ, తన్ని కానీ, ఇంకోటి కానీ శరీరం చేత చేసేటువంటి కర్మను శారీరక కర్మ అంటారు. తర్వాత మానసిక కర్మ. తర్వాత ఈ మానసిక కర్మ ఏంటంటే కనుకను మనస్సులో ఒకటి పెట్టుకుంటాం, బయటకు ఒకటి చెప్తూ ఉంటాం. వీడిని లోపల అనేకంగా తిట్టుకుంటూ ఉంటాం, బయటకి ఇంద్రుడు చంద్రుడు అని చెప్పేసి పొగుడుతూ ఉంటాం. ఇది మానసికం. ఇక వాక్కు చేత, మాట చేత. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తే నచ్చదు, కానీ నేను బలవంతంగా మీకు ఎక్కియాలని చూస్తున్నా, మిమ్మల్ని తిడుతున్నా, దూషిస్తున్నా, మిమ్మల్ని ఆ మాట చేత బాధింపజేస్తున్నా. ఇది మనం వాక్కు చేత చేసేటువంటి కర్మ. ఈ 3 కర్మలు కూడాను మనల్ని అంటి పెట్టుకుని ఉంటాయి.
ఈ 3 కర్మలు తొలగాలంటే ఏం చేయాలంటే కనుకను శారీరకం, శరీరం చేత చేసినటువంటి పాపం పోవాలంటే కష్టపడాలి. కష్టం అంటే కనుక ప్రదక్షిణాలు చేస్తున్నావు నువ్వు. ఓ గుంజీలు తీయమంటేను వినాయకుడి దగ్గర గుంజీలు తీస్తున్నావు. శారీరక కర్మను నువ్వు ఒక దెబ్బతో కానీ ఒక ఇబ్బందితో కానీ కలగాల్సింది ఇక్కడ ఇబ్బంది పడుతూనే చేస్తూ ఉన్నావు. తద్వారా ఆ శారీరక కర్మ చేసినటువంటి ఫలితం కొంచెం తగ్గుతుంది. ఇక వాక్కు చేత భగవన్నామస్మరణం చేయమంటాం. ఇప్పుడు మనం ఎవరన్నా రెమెడీ చెప్పినప్పుడు ఒక స్తోత్రాన్ని సజెస్ట్ చేస్తాం, చదువుకోండి అంటాం. ఎందుకు మేము చదివి వినిపించలేక, లేకపోతే యూట్యూబ్లో ఉంది వినండి అని. ఇప్పుడు అందరికీ ఇదోటి ఫ్యాషన్. ఏదైనా స్తోత్రం చెప్తేనండి మాకు ఇంగ్లీష్ రాదండి, తెలుగు రాదండి, హిందీ రాదండి. ఎందుకు చెప్తాం? మాకు టైం పాస్ అయ్యా? కాదు, యూట్యూబ్లో వినేయచ్చు కదా. యూట్యూబ్ వాగితేనే దానికి పుణ్యం వస్తుందా? నీకు రా, మనం ఆ కర్మ చేయాలి, అనుభవించాలి, అంతే కదండి. ఇప్పుడు ఆ మాట ద్వారా నీకు అయినటువంటి దోషం ఎప్పుడు అవుతుందంటే కనుక ఆ స్తోత్రం చదివినప్పుడు ఆ దోషం పోతుంది. రైట్. ఇప్పుడు సరే ఈ 2 అయిపోయినాయి. మానసికసేపు నేను అలా చెప్పడం వల్ల అంతసేపు నేను స్ట్రెయిన్, ఒకలాంటి స్ట్రెయిన్. ఇప్పుడు మనం ఒక మంత్రం ఇస్తామండి, చాంటింగ్ చేయమంటాం. ఎందుకు చాంటింగ్ చేయాలి? ఒకసారి చదివితే సరిపోదా? చాంటింగ్ అనేటువంటిది ఎందుకంటే కేవలం నువ్వు శారీరకంగా ఇక్కడ కూర్చుంటావు, మనసు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది, మాట ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఈ మూడిటికి సంబంధం లేదు, అంతే కదండి. ఇక్కడ నేను కూర్చోవచ్చు, ఆయన్ని చూడొచ్చు, ఇంకో వాళ్ళతో మాట్లాడచ్చు. ఈ మూడిటికి సంబంధం లేదు. ఈ మూడిటిని ఒక గాడిలోకి తెచ్చి ఆ పాపాన్ని తగ్గారు. దానికి ప్రక్రియ ఏంది? దైవ మార్గం తప్ప ఇంకోటి లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కూర్చుంటావు కింద. ఇప్పుడు రోజు కుర్చీలో కూర్చునేటువంటి వాళ్ళకి కిందకి బాస్పట్లు వేసుకుని పద్మాసనంలో కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది. శారీరక బాధపడుతున్నావు దేవుడి గురించి, అమ్మో దేవుడి ముందు కూర్చోవాలి గురువుగారు చెప్పారు. సరే, మాట ద్వారా చేసినటువంటి పాపాన్ని ఒక మంత్రాన్ని చదువుతూ తొలగించుకుంటారు. ఈ రెండింటిని కొంచెం ఆధీనపరచుకోవచ్చు. ఇక మూడోది మనస్సుని ఎవడు ఆధీనపరచుకోలేడు. దాన్ని ఆధీనపరచుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఎవరికైనా సరే. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం మీద మన దృష్టి ఉంటుంది తప్ప మన మీద మనకి చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే ఒక మంత్రాన్ని 10 చాంటింగ్ చేస్తూ ఉంటే కనుక కొంతసేపటి తర్వాత మన యొక్క మనస్సు దాని మీద లగ్నీకృతం అవుతుంది. అందుకనే ఒక మంత్రాన్ని ఇన్నిసార్లు చాంటింగ్ చేయాలి అని చెప్తారు. ఇవన్నీ కూడా యూట్యూబ్ చేస్తే కనుక ఇవి ఎప్పుడుకు పోతాయి, నువ్వు అందుకనే అనుభవిస్తావు. అది రైట్. సో ఇప్పుడు నాకు తెలిసి చాలా మందికి ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది. సో